ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకుని, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. మనకి ద్రోహం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు, వాళ్ళు శిక్ష అనుభవించేలా చేయాలి. కోటరెడ్డి సేదరెడ్డి గారు వారిని ఒకరోజు సభలో పాపం కొంతమంది గ్రూప్ లాగా తయారయ్యి ఎన్ని మాటలు అన్నారు చుట్టూ చేరి. ఆయన చాలా వల్గర్ లాంగ్వేజ్ ఎదురుగా పట్టుకొని అసలు సభ్య సమాజం అసలు ఇక చెవులతో వినలేని మాటలు నిండు సభలో మధ్యలో ఆయన కూర్చోబెట్టి చుట్టూ చేరి పెద్ద పెద్దగా ఆయన డైరెక్ట్ గా ఇంతే కూర్చున్నాడు ఆయన. మనం బతికి మనం పునర్వైభవాన్ని సాధించడం ద్వారా వాడు శిక్ష అనుభవించేలా చేయాలి. దానికి సహనమే మూలం. చరిత్రని మనం మార్చలేమమ్మా, కానీ మరో చరిత్ర సృష్టించగలం ఖచ్చితంగా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత